విక్రమార్కునికి ముఖ్యంగా ఈరోజు ఒక ఫోన్ కాల్కు స్పందించి ఎవరికైతే ఈ సమాజంలో అవసరమో ధ్యానం, ఎవరైతే ధ్యానం చేస్తే ఈ సమాజం మీద ప్రభావం పడుతుందో, ఎవరైతే ధ్యానం చేస్తే ఈ సమాజం మొత్తం సమూలంగా మారుతుందో అలాంటి పిల్లల్ని తీసుకొచ్చిన మేడంకు, సిద్ధు సార్కు మీ అందరికీ ఒకసారి గట్టిగా చేస్తారు. ఒక వయసు పరిణితి చెందిన తర్వాత సామాజిక బాధ, సంసారిక బాధతో సతమవుతూ ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ఆధ్యాత్మికతను హాస్పిటల్లో పట్టుకొని నడవడిక ఒక ప్రవర్తన, ఎలాంటి బాధల పని లేకుండా ఒక సమాజంలో ఒక తల్లిదండ్రుల ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఒక సత్ప్రవర్తనతో ముందుకెళ్ళే మీలాంటి వాళ్ళు ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రానికి వచ్చేసి ధ్యానం నేర్చుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటిసారి అమలు చేయాలని దామోదర్ సార్ మొట్టమొదట స్పందించి పత్రికా సమక్షంలో వచ్చేసి ఇలాంటి అబ్జర్వ్ చేసి ఒక టీంను గ్యాదర్ చేసి ముందు తీసుకెళ్తున్న క్రమంలో జనగా నుంచి మా శ్రీనివాస బావ అని బావ అంట. నాకు ధ్యానం ఇచ్చిన బావ, మా బావ. భౌతికంగా చాలామంది ఉన్నారు. ధ్యానంలోకి నేను ఎంటర్ కాగానే 2009 నుంచి ఒక ధ్యానం పత్రికా సమక్షంలో ఒక ఆధ్యాత్మికంగా మా బావ గారు సెక్రటరీ క్లాస్, ఆ తర్వాత సుకేష్, హరిరాములు, సంజీవ్ సార్, పరమేశ్వర్ వీళ్ళంతా కూడా వర్తిస్తున్నారు. ఒక సమిష్టిగా ఒక బాధ్యత తెలిసినటువంటి సమాజంలో ఉన్నటువంటి కీలకమైన ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నటువంటి ఉపాధ్యాయులతో నాకు మైత్రి చేసే భాగ్యం ఈ ధ్యానం ద్వారా దొరికింది నాకు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇంతటి భాగ్యానికి మాకు 9 మంది కల్పించి ఈ పిల్లలు ఎప్పుడు మేడం తీసుకొస్తూ ఉంటుంది. ఈ పిరమిడ్ వాళ్ళకు వచ్చేటప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నాడు వాళ్ళకి అందుబాటులో. ఓకేనా? ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మేడం. సిద్ధు సార్, మా సింగ్ సార్, రాజేంద్ర సార్, ఇప్పుడు నేను మల్లికార్జున నా పేరు సుకేష్ అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడు అంత భాగ్యం కలిగిస్తారని తీసుకొచ్చి మేము పెట్టేసుకుంటాం. ఇక ముఖ్యంగా ఇక్కడ పత్రి సారు 2018లో మెదక్లో ఉన్నప్పుడు మేము ఒక టీమ్గా ఏర్పడి అక్కడికి వెళ్ళి సార్ ఇలా కట్టుకుంటాం అనగానే కళ్ళు మూసుకొని సిద్ధేశ్వరాన్ని పేరు టైటిల్ చేసి మార్చి 18 నాడు 2018 మార్చి 18కి శంకుస్థాపనకు టైం ఇచ్చాడు. 200 మందికి మెదక్లో అనౌన్స్ చేసి అదే దామోదర్ సార్ ఆధ్వర్యంలో 250 కొబ్బరికాయలు తీసుకొచ్చి చాలా అద్భుతమైన రీతిలో శంకుస్థాపన చేసుకొని మళ్ళా మార్చి 18 2018లో శంకుస్థాపన చేసి డిసెంబర్ 18 2018 సంపూర్ణంగా క్లీన్ చేసి ఎక్కడ చూసినా ఒక 9 వచ్చే సంఖ్యలాగా సార్ ఒక డేటా ముందు చుట్టూ చూసి దీన్ని ఏర్పాటు చేసిండు. భవిష్యత్ తరాలలో ఇక్కడ కనీసం నెలకు ఒక 10,000 పైచలకు మంది ధ్యానం చేసుకొని అన్నదానం పోతారని నిరంతరం జరుగుతుందని సారు 2018లో అనౌన్స్ చేసిండు. భవిష్యత్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 నాడు కడతాల్లో ఆధ్యాత్మికంగా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు తలదన్నేలా డిసెంబర్ 21లో 1,00,000 మందితోటి అమైనండి 1,00,000 మందితోటి సామూహిక ధ్యానం ఏర్పాటు చేసినటువంటి పత్రి సారు ఎంత భవిష్యత్ దర్శనానికి నిదర్శనం ఇది. అదే డిసెంబర్ 21 ఇవాళ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 ఒక డిజైన్గా వచ్చిన ఒక జగద్గురువు ఏమేమి కార్యక్రమం నిర్వహించాలి ఈ సమాజంలో, అప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మైత్రేయ బుద్ధుడికి ఏది అవసరమో అది మెసేజ్ ఇచ్చిపోయాడు. ప్రస్తుత తరుణంలో అదే గౌతమ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడిగా అవతరించి ప్రస్తుత సమాజంలో ఏది అవసరమో ఆ మెసేజ్ ఇచ్చలేండి. ఒకటి సాకారం, 2 ధ్యానం, ఇంతేగా డిసెంబర్ 21 నాడు ప్రపంచవ్యాప్తంగా ధ్యాన దినోత్సవం 6 కడతాలు ఉంచుతాం. ఎంత బాధ్యత. అదేవిధంగా సార్ ఏం చెప్పినంటే 18, 19, 20 ఇదే కొడటూరు ఇక్కడ సిద్ధలగుట్లో జరిపి 21 నాడు కడతాలకు వెళ్ళాము. రిక్వెస్ట్ చేసి మా భక్తి తరఫున నేను రిక్వెస్ట్ చేసిందంటే పత్రిసారి అత్యంత ఇష్టమైనటువంటి జోన్ ఈ పిరమిడ్ నుంచి నిత్యాన్నశాల కట్టే వరకు కనీసం 10 మాలు
10 సార్లు ఇచ్చేసి ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు జనగాంలో జోలబట్టి ఒక 5 మినిట్స్ జోలబట్టి ఆ జోల పోసి దీన్ని డెవలప్ చేసినటువంటి ఒక ప్రక్రియ. దీన్ని మనందరము ధ్యానం నేర్చుకొని కొంత జ్ఞానం సంపాదించి ఒక ఆధ్యాత్మిక జీవితంతో నిరంతరం ఆనందంతో ఆరోగ్యంగా ఎదుగుతున్న మనం ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలను వారి శిష్యులుగా మనం కాపాడుకోవాల్సిన గురుతరమైన బాధ్యత మన అందరి మీద ఉన్నది. దీన్ని అందరం సమిష్టిగా మా ట్రస్ట్ అంతా సహకారం మీకు సహకరిస్తాం. మీరు అందరికీ సమిష్టిగా ఒకరికొకరు సమిష్టిగా సహకరించుకొని ఇంత అద్భుతమైనటువంటి ఈ కట్టడాన్ని ఆ అన్నదానాన్ని మనందరం సమిష్టిగా నిలుపుకుందామని మరొకసారి ఒక ఫోన్ కాల్తో మీరంతా స్పందించి ఇంత మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ విచ్చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణకు మీరు పూనుకున్నందుకు ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే అమ్మ 20 డేస్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ వాతావరణం అంతా కలిగి అమ్మ చాలా 2004లో జ్ఞానంలోకి వచ్చింది. అద్భుతమైనటువంటి ఎనర్జీ మాకు అందించి ఇక్కడ ప్రతి పని చేస్తుంటే ఎవరెవరు వచ్చిపోతుందో నిశ్చితంగా పరిశీలించి ఇక్కడ ఎంత శక్తి ఉన్నది, రేపు భవిష్యత్ కార్యక్రమంలో ఏదైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తే నా వంతు సహకారంగా 100% నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా మాటించి దీని డెవలప్మెంట్ కీలక పాత్ర పోషిస్తానని అమ్మకోసారి ప్రత్యేక మాస్టర్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా ట్రస్ట్ తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.